नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जयतां सुरतो पंगो मम मंतमतिर्गते मत्सर्वस्य पदाम्भोजौ राधा मदन मोहनो। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఏకాదశి వ్రత మహత్యాన్ని వినడానికి ఇక్కడ సమకూడినట్టి ఆయా మీ ఇళ్లలో ఉంటూనే ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ సాంకేతిక మాధ్యమం ద్వారా సమకూడినటువంటి భక్తులందరికీ కూడా వందనాలు. ఈరోజు ఏకాదశి గురించినటువంటి విశేషాలు మీకు చెబుదామని ఒక సంకల్పం కలిగింది భక్తి వేదాంత కాలేజ్ ఆఫ్ వేదిక్ ఎడ్యుకేషన్ నవీ ముంబై వాళ్ళకి. ఈ సమయంలో ఎక్కడే ప్రపంచమంతటా కూడా ఒక రకమైన భయం ఆవరించిన పరిస్థితి. మన కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించినటువంటి పరిస్థితి, అందరికి కూడా దిగులు, బెంగ, భయం, చింత మొత్తం చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియనటువంటి సంకోచ పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో మన ముందుకు అద్భుతంగా ఈ మహాద్వాదశి, పక్షవర్ధిని మహాద్వాదశి వచ్చింది. ఈ పక్షవర్ధిని మహాద్వాదశి, ఇటువంటి మహాద్వాదశిలో కొన్ని ముఖ్యమైన సమయాల్లోనే వస్తాయి, చాలా పవిత్రమైన సమయాల్లో వస్తాయి, లేదా పవిత్రతను కలిగించడానికి కోసం వస్తాయి, మహాద్భుతమైన ఫలితాలను కలిగించడం కోసం వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్దామనే సంకల్పంతో భక్తివేదాంత కాలేజ్ ఆఫ్ వేదిక్ ఎడ్యుకేషన్ నవీ ముంబై వారు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. కాబట్టి ఇప్పుడు ఇంకొక 30-40-50 నిమిషాలు మనం ఏదైతే మాట్లాడబోతున్నామో, మీరు వినబోతున్నారో దాన్ని మీరు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినడం ద్వారా ఏకాదశి మహిమ మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఏకాదశిని పాటించాలనే సంకల్పం కూడా మీ హృదయంలో కలుగుతుంది. ఆ విధంగా సంకల్పం కలగడంతో పరమాద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. కాబట్టి అందరినీ కూడా సావధానంగా ఈ రాబోయే కొన్ని నిమిషాల వరకు ఏకాదశి మహిమను వినమని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రపంచమంతా కల్లోల పరిస్థితుల్లో, నిండిన పరిస్థితుల్లో మనం అద్భుతమైన ఉపాయాన్ని, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపాయాన్ని తెలుసుకొని పాప దూరులమై, రోగ దూరులమై సంపూర్ణమైన మంగళంతో నిండాలి. దానికి ఈ మహాద్వాదశి, పక్షవర్తిని మహాద్వాదశి ఒక చక్కటి ఉపాయం. ఈ ఏకాదశి వ్రత మహత్యం గురించి శాస్త్రాల్లో విపులంగా చెప్పబడింది, అనేక పురాణాల్లో చెప్పబడింది. దాంట్లో ఒక విషయం ఏమంటుందంటే, ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రై విష్ణు ప్రేరణ కారణం. ఏకాదశి వ్రతం అనే పదం అందరికీ తెలుసు. వ్రతము అంటే నియమబద్ధంగా శాస్త్రం చెప్పిన విధంగా కొన్ని పద్ధతుల ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడమే వ్రతం. అనేక వ్రతాలున్నాయి. ఆ అన్ని వ్రతాలలో కూడా ఏకాదశి వ్రతం అనేది సర్వకామ ఫలప్రదం అని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రై. కాబట్టి ఎవరైతే విప్రులు ఉన్నారో, బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళు. ఎవరు సత్వగుణంలో ఉంటే వాళ్ళు బ్రాహ్మణులే. కాబట్టి సత్వగుణంలో ఉన్న వ్యక్తి అవును, నాకు సమస్త కోరికలు నాకు తీరాలి, అది భగవంతుడి యొక్క అనుగ్రహంతో తీరుతుంది అని ఎప్పుడైతే ఎవరికైనా వ్యక్తి ఉంటుందో ఆ వ్యక్తి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాలి. ఆ ఏకాదశి వ్రతం ద్వారా
విష్ణు ప్రీణన కారణం విష్ణు భగవానుడు సంతృప్తి చెందుతాడు. సంతృప్తి చెందడం ద్వారా సమస్త కోరికలు తీరుతున్నాయి అనమాట. ఇది దాని రహస్యం. దీని గురించే మన ఆచార్యులైనటువంటి శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు మాధవతీది భగతి జనని యతన పాలన కోరి అని చెప్పి ఆయన బెంగాల్లో రాస్తారు. దాని తెలుగులో నేను అనువాదం చేసింది అంటే దాన్ని ఏమన్నారంటే మాధవతీది భగతి జనని యతన పాలన కోరి. భక్తి జనని ఏకాదశి వ్రతమును సావధానముగా చేసెదను అని తెలుగు అనువాదం. ఆయన ఏమన్నారంటే మాధవతీది భగతి జనని యతన పాలన కోరి, శ్రద్ధగా నేను చేస్తాను, సావధానంగా చేస్తాను. సావధానంగా చేయడం అంటే ఏంటి అంటే దాని యొక్క సంపూర్ణ వివరాలు తెలుసుకొని దాని నుండి సంపూర్ణమైన శ్రద్ధను పెట్టి దాని మీదనే దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకొని ఇంట్లో ఉన్న అందరితో కలిసి చేయడం ఏదైతే ఉందో అది సావధానంగా చేయడం. ఎందుకు చేయాలి సావధానంగా అని భక్తినాథ్ ఠాకూర్లు ఏమన్నారంటే ఏకాదశి వ్రతాన్ని పాటించడం అనేది భక్తికి జనని. ఎప్పుడైతే మనం ఏకాదశి చేస్తామో అంటే మన భక్తికి జన్మ రాబోతుంది అనమాట. మనం చేసే ఏకాదశి ఫలితం ద్వారా మన భక్తి జనని. ఆ భక్తి జన్మించడం పుట్టిన పిల్లవాడు అట్లాగే ఉండడు, వాడు పెరుగుతూ ఉంటాడు, పెరిగి పెద్దవాడవుతాడు. అదేవిధంగా ఒక్కసారి భక్తి జనని ద్వారా మన ఏకాదశి ద్వారా ఎప్పుడైతే భక్తి జనిస్తుందో అది దినదిన ప్రబుద్ధమానంగా ఏదైతే శుక్లపక్ష చంద్రుడిలాగా పెరిగి అది కృష్ణ ప్రేమకు చివరికి మనకు అందిస్తుంది. కాబట్టి తెలివిగలిగిన వ్యక్తి, శ్రద్ధావంతుడైన వ్యక్తి ఏకాదశి వ్రతాన్ని చాలా సావధానంగా చేయాలి. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతటా మహమ్మారి బీభత్సాన్ని సృష్టించిన సమయంలో అందరం కూడా ఎవరైతే భక్తులున్నారో వైష్ణవులు ఉన్నారో వారు సావధానంగా చేసి, ముఖ్యంగా ఈ సావధానంగా చేసిన ఏకాదశి ఫలాన్ని ఎవరైతే కష్టపడుతున్నారో బయట వారికి ధారపోయాలి. ఇప్పుడు ముఖ్యంగా మన దానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరు? మన దేశ ప్రధాని, తర్వాత డాక్టర్లు, తర్వాత నర్సులు, తర్వాత వైద్య సిబ్బంది, బయట పోలీసులు, తర్వాత సైంటిస్టులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతోమంది తమ వంతుగా తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వారికి సమస్త పాపాలు తొలగి వాళ్ళకు విజయం కలిగించే విధంగా, అందరి సమస్త మానవాళి దుఃఖం పోయే విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి మనం ఎప్పుడైతే ఫలితాన్ని వాటికి సమర్పిస్తామో అప్పుడు సర్వే జనా సుఖినో భవంతు అనే మాట అనడమే కాకుండా మనం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఏకాదశి అనేది సర్వకామ ఫలప్రదం, సమస్త అభిష్టాలను తీరుస్తుంది. దీనికోసమే ఏకాదశి ఇంకొక పేరు ఉంది, హరివాసరం. భక్తినాథ్ ఠాకూర్ దీని ఏమంటే మాధవ తిథి అని ఆయన అన్నారు. దీనికి హరివాసరం అని ఇంకో పేరు కూడా ఉంది. ఆ తర్వాత దీంట్లో ముఖ్యంగా ఏకాదశిలో ఉండే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఉపవాసం చేయడం. ఉపవాసానికి అర్థం ఏమిటి అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా? కృష్ణుడికి దగ్గరగా ఉండడం, మంగళమయ స్థితికి దగ్గరగా ఉండడం, ఆరోగ్యానికి దగ్గరగా ఉండడం, సౌభాగ్యానికి దగ్గరగా ఉండడం. కృష్ణుడి దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం కృష్ణుడికి దగ్గరలో ఉంటామో, దగ్గరగా కూర్చోడానికి ప్రయత్నిస్తామో ఏకాదశి రోజు సౌభాగ్యానికి, మంగళత్వానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి అన్నిటిగా మనం దగ్గర అవుతాం. కాబట్టి ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. ఈ ఏకాదశి వ్రతాన్ని సావధానంగా చేయడం ద్వారా మనం కృష్ణుడికి దగ్గరగా ఉన్నట్టయితుంది. కృష్ణుడికి దగ్గరగా ఉండడం, భక్తులకు కూడా దగ్గరగా ఉండడం. ఇదే ఏకాదశిలో ఉండే ముఖ్యమైన విషయం. పూర్ణ సావధానంతో కృష్ణుడిగా దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడం ద్వారా మన సమస్త సౌభాగ్యాలను పొందుతాం. అంతేకాకుండా ఈడోచుకునే వారం అవుతాం. దాంతోపాటు కృష్ణ భక్తి కూడా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఏకాదశి ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. అంటే నెలకు రెండు ఏకాదశులు ఉంటాయి, సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే అధిక మాసం వస్తుందో,
అధిక మాసం వచ్చినప్పుడు మనకు మన లాభం కొద్దీ ఇంకో 2 ఏకాదశులు ఎక్కువ వస్తాయి. ఇవి మొత్తం కలిపి 26 ఏకాదశులు ఉన్నాయి. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఈ ఏకాదశుల పేర్లను మనం ఉచ్చరించినా కూడా ఇవి ఏకాదశి పాలనని సంవత్సర కాలం ఎవరైతే వీటిని ఉచ్చరిస్తుంటాడో అంటే ప్రతి ఏకాదశి నాడు వాడికి ఈ ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనే సత్సంకల్పం కూడా వాడికి కదులుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమైన ఏకాదశి రోజు కాబట్టి ఈ పేర్లన్నింటి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాతో పాటు చదవండి. ఇది ఒక పద్ధతి, ఇది కూడా ఒక ఆధ్యాత్మిక పద్ధతి, ఇది ఒక మంగళమైన కార్యక్రమం. నేను మొత్తం 24 పేర్లు చెప్తాను. 24 పేర్లు అయిన తర్వాత మిగిలిన 2 పేర్లు కూడా చెప్తా. నేను పలకగానే నాతో పాటు పలకండి. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, షట్తిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలకి ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, దేవశేని ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. ఈ 24 పేర్లు. తర్వాత అధిక మాసంలో వచ్చేవి 2, వాటి పేరు చెప్పండి. పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. ఇవి మొత్తం 26 పేర్లు ఉన్నాయన్నమాట. ఈ 26 పేర్లను శ్రద్ధతో ఎవరైతే జపిస్తారో సంవత్సరం పాటు ఏకాదశి పూట చూడండి, దీనికి ఎంత టైం పట్టింది? 2 నిమిషాలు పట్టలేదు, టైం పట్టలేదు. కానీ ఎవరైతే శ్రద్ధగా వీటిని ఈ నామాలను ఉచ్చరిస్తారో వారికి నిశ్చయంగా ఏకాదశిని పాటించాలి అనే శ్రద్ధ కలుగుతుంది. దానిలో ప్రభావం అటువంటిది. ఈ మహిమ, ఏకాదశి మహిమ సాక్షాత్తుగా రాధిక అంటే రాధారాణి, శ్రీకృష్ణుని యొక్క ప్రేయసినటువంటి రాధారాణి చెప్పింది. ఆవిడ ఏముంది అంటే, ఏ విధంగా అయితే సర్పాలలో అనంతుడు శ్రేష్టమో, ఏ విధంగా పక్షులలో గరుత్మంతుడు శ్రేష్టమో, ఏ విధంగా దేవతలలో విష్ణు భగవానుడు పరమశ్రేష్ఠుడైన దైవతమో, అదేవిధంగా అన్ని వర్ణాల్లో బ్రాహ్మణుడు ఏ విధంగా శ్రేష్టమో, వృక్షాల్లో ఏ విధంగా అశ్వత్థ వృక్షం శ్రేష్టమో, వ్రతాలన్నింటిలో కూడా ఏకాదశి వ్రతం మహాశ్రేష్టమైంది అని సాక్షాత్గా రాణి చెప్పింది. రాధారాణికి ఎప్పుడైనా కృష్ణుని ప్రియమైన చేయడమే రాధారాణి యొక్క ఉద్దేశం. ఆవిడే చెప్పింది అంటే నిశ్చయంగా ఇది మనకు కృష్ణ ప్రేమని కలిగించే మార్గమే అని మనం పూర్తిగా భావించవచ్చు. అయితే ఇవాళ మనం ఏకాదశి చేయట్లేదు, మనం యాక్చువల్గా ఇవాళ ద్వాదశి చేస్తున్నాం. ఇప్పుడున్న ఏకాదశి నిన్నే వెళ్ళిపోయింది, వరుధిని ఏకాదశి. అయితే వరుధిని ఏకాదశిని చేయకుండా మనం ఇప్పుడు పక్షవర్ధని మహాద్వాదశి చేస్తున్నాం. అయితే ఇటువంటివి కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి. దీనికోసం ప్రభుపాదుల వారు కూడా దానికి వివరణ ఇచ్చారు. ఈ విషయం ఏకాదశి వ్రత మహాత్యంలో ఏదైతే వ్యాసదేవులు రాస్తారు దాంట్లో చెప్పబడింది. 4 ముఖ్యమైన మహాద్వాదశులు ఉన్నాయట. అవి ఏమిటి అంటే ఉన్మేలిని మహాద్వాదశి, వెంజులి మహాద్వాదశి, త్రిస్పృశ మహాద్వాదశి, పక్షవర్ధిని మహాద్వాదశి. ఈ 4. అయితే ఇవాళ మనం పాటిస్తున్నది పక్షవర్ధని మహాద్వాదశి. ఈ మహాద్వాదశులు చాలా మహిమాన్వితమైనది. ఇవాళ ఇప్పుడు ప్రపంచమంతా ఈ కరోనాతో గడగడలాడుతున్న పరిస్థితుల్లో ఈ ముఖ్యమైనటువంటి మహాద్వాదశి వచ్చింది. మన మీద అపారమైన కరుణ చూపించడానికి, మనకు మహత్తరమైన ఫలితాలను అందించడానికి, మనకు అనూహ్యమైన రీతిలో అనూహ్యమైన మొత్తంలో మనకు ఫలితాన్ని అందించడానికి మహాద్వాదశి వచ్చింది. కాబట్టి దాని పేరు చూడండి, మహాద్వాదశి. కాబట్టి మనకు మహా ఫలితాలు లభిస్తాయి, ఎందుకంటే మహాశక్తివంతమైంది. కాబట్టి భక్తులందరం కూడా వైష్ణవులందరూ కూడా సావధానంగా ఈ మహాద్వాదశి వ్రతాన్ని అందరం కలిసి చేద్దామని నిర్ణయించుకుందాం.
అయితే శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించినటువంటి వివరణలు ఇచ్చారు. ఎందుకు మనం ఈ ఈ పక్షవర్ధని మహాద్వాదశి చేస్తున్నాం, వరుదిని ఏకాదశి చేయకుండా. అయితే దీనికి ప్రభుపాదుల వారు తమ శిష్యులకు ఒక ఉత్తర రాష్ట్రం ఇచ్చారనమాట. అంటే వాళ్ళకు కూడా అటువంటి సందేహం వచ్చింది శిష్యులకి మొదట్లో. ఏమిటంటే ప్రభుపాదుల వారు మనం ఇక్కడ చూస్తేమో మనం ఏకాదశి చేయకుండా కొంచెం ద్వాదశి చేస్తున్నాం, మన ఏకాదశి ఇంకోళ్ళ ఏకాదశి కలవట్లేదు, వాళ్ళేమో ఒకరోజు ముందే చేస్తున్నారు, మనం ఒకరోజు తర్వాత చేస్తున్నాం, ఒక్కోసారి మనం ఏకాదశిని వదిలిపెట్టి ద్వాదశి చేస్తున్నాం, ఇవన్నీ ఏమిటి, కాస్త వీటి గురించి వివరించండి అని చెప్పి ఆయన అన్నారు. అయితే ఆయన ముఖ్య విషయం ఏం చెప్పారంటే, ఎప్పుడైతే బ్రహ్మముహూర్త సమయం అంటే 1 గంట 36 నిమిషాలు సూర్యోదయానికి ముందు, 1 గంట 36 నిమిషాలు సూర్యోదయానికి ముందు సమయం ఉంది, అది బ్రహ్మముహూర్తం సమయం. ఆ బ్రహ్మముహూర్త సమయంలో ఎప్పుడైతే ఏకాదశి తిథి వస్తుందో అదే సంపూర్ణ ఏకాదశి, శుద్ధ ఏకాదశి. ఇది ఏకాదశికి కాకుండా ఏ తిథికైనా వర్తిస్తుంది. 1 గంట 36 నిమిషాల ముందు సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ఏ తిథి అప్పుడు వస్తుందో అదే రోజు మొత్తం అదే తిథి. ఇది విషయం మనకు శాస్త్రం చెప్పారు. కాబట్టి ఆ సమయంలో ఏకాదశి కనుక వస్తే ఆ రోజు మనం ఏకాదశి పాటిస్తాం. ఆ ఏకాదశిని శుద్ధ ఏకాదశి అంటాం. అయితే అట్లా కాకుండా సూర్యోదయం అయిపోయిన తర్వాతే కనుక ఏకాదశి తిథి వచ్చి ఉంటే అప్పుడేమైంది, సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందర దశమి తిథి ఉంది. అప్పుడేమైంది, ఈ ఏకాదశి తిథి దశమితోటి కలవడం వలన అది అపవిత్రమైంది. శాస్త్రంలో డజన్ల కొద్దీ దీని గురించినటువంటి చర్చ జరిగింది, ఉదాహరణ ఇవ్వబడి. ఎవరైతే దశమితో కూడినటువంటి ఈ ఏకాదశిని పాటిస్తారో వారు నిశ్చయంగా నరకానికి పోతారు. అనేకమైన దోషాలు కూడా చెప్పబడి, నేను వాటి గురించి ఎక్కువ ఇప్పుడు చర్చించట్లేదు. అది హరిభక్తి విలాసంలో సనాతన గోస్వామి వారు అనేక పురాణాల నుంచి దాన్ని క్రోడీకరించి మనకు చెప్పడం జరిగింది. అందుకోసమే వైష్ణవులు పాటించేటువంటి ఏదైతే ఏకాదశి ఉందో ఒక్కోసారి బయట స్మార్తులు చెప్పేటటువంటి ఏకాదశితో కలవదు. వాళ్ళు ఒకరోజు ముందే అయిపోతుంటుంది. అందరూ దానికి సందిగ్ధం పడుతుంది. అయ్యో మరి వాళ్ళు ఏకాదశి, మనం వాళ్ళేమో ఏకాదశి చేస్తున్నామని హాయి అదేంటి శుభ్రంగా భోజనం చేస్తున్నాం అని అనుకునే అవకాశం ఉంటుంది. నిన్న కూడా అంతే, నిన్న ఏకాదశి వరుదిన ఏకాదశి, మరి ఇవాళేమో ద్వాదశి. అది మరి అటువంటి పరిస్థితులు ఏమిటి, ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటి అని ఆచార్యులు మనకు వివరించారు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని. అందుకోసం అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఏకాదశి సరిగ్గా సూర్యోదయం సమయంలోనే ఏకాదశి స్థితి వచ్చింది అనుకోండి, అదే సమయంలో వచ్చింది, మళ్ళీ మర్నాడు సూర్యోదయానికి పూర్తవుతోంది. అంటే ఏంటి, అప్పుడు సూర్యోదయంలో అంటే నెక్స్ట్ రోజు కూడా సూర్యోదయం సమయానికి ఏకాదశి ఉంది, ముందర రోజు కూడా సమయం ఉంది. మరి అటువంటిప్పుడు ఏది పాలించాలి అని చెప్తే రెండవ దాన్ని పాటించాలి చెప్పారు ఆచార్య స్పష్టంగా. ఏకాదశి కరెక్ట్గా సూర్యోదయంకి వచ్చింది అంటే ఏంటి, సూర్యోదయానికి ముందర బ్రహ్మముహూర్త సమయంలో అక్కడ దశమి ఉంది కాబట్టి దాన్ని పాటించద్దు. కాబట్టి మనం ఏం చేయాలి, సూర్యోదయం ఉన్నప్పుడు ఇవాళ రేపు కూడా ఏకాదశి ఉంటే మర్నాడు ఏదైతే కార్యక్రమం ఉంటుందో అంటే ద్వాదశి రోజు మనం దాన్ని ఏకాదశి ఉపవాసాన్ని పెట్టాలి. దానికి చెప్పారన్నమాట. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వస్తుందో మర్నాడు మనం ఏదైతే పాటిస్తామో ద్వాదశిని, దాన్ని ఉన్మీలిని మహాద్వాదశి అంటే సరిగ్గా ఏకాదశి సూర్యోదయం సమయానికి వచ్చింది, మర్నాడు సూర్యోదయం దాకా ఉంది. అటువంటప్పుడు దాన్ని పాటించకుండా మర్నాడు ద్వాదశిని మనం పాటిస్తాం. దాని పేరు ఉన్మీలిని మహాద్వాదశి అని చెప్పారు. సారీ, ఇది సూర్యోదయం సమయానికి వచ్చింది ఏకాదశి, సూర్యోదయానికి వచ్చి మర్నాడు సూర్యోదయానికి ముందే పూర్తి అయిపోయింది అంటే ద్వాదశి వచ్చేసింది. కాబట్టి అటువంటి సమయంలో ద్వాదశిని పాటిస్తారు, దాన్ని ఉన్మీలిని మహాద్వాదశి అన్నారు. తర్వాత దాన్ని ఉన్మీలిని మహాద్వాదశి అనడం జరిగింది. అది మొట్టమొదటి మహాద్వాదశి అయింది. ఇంకో మహాద్వాదశి ఎట్లా వచ్చిందంటే, ద్వాదశి
సూర్యోదయం సమయానికి ద్వాదశి వచ్చింది, మొన్నటి సూర్యోదయానికి ముందే ద్వాదశి పూర్తి అయిపోయింది. కానీ అంటే ఏంటి, త్రయోదశి మొదలైపోయింది. అటువంటప్పుడు కూడా ద్వాదశి రోజున చేయకుండా అది త్రయోదశి రోజున చేయడం జరుగుతుంది. దాన్ని ఏమన్నా అంటే త్రిస్పృశ మహాద్వాదశి. అంటే మనకు కావాల్సింది ఏమిటి, కావాల్సింది ఒకటే విషయం, సూర్యోదయానికి ముందర 1:36 ముంద ఉన్నదే మనకు కావాల్సిన విషయం. మిగతాది మనకి దాన్ని మనకు కావాల్సిన విషయం కల్లా సూర్యోదయానికి ముందర 1:36 1:36 ముందు ఏ తిథి వస్తుందో అదే మనకు, అది ఏకాదశిని నిర్ణయించడంలో కానీ మహాద్వాదశిని నిర్ణయించడం కానీ మనకు సూత్రం. ఈవెన్ కృష్ణాష్టమి కానీ రామనవమి కానీ ఏ విషయమైనా సరే దీన్ని ఖచ్చితంగా పాటిస్తాం. తర్వాత ఒకవేళ ద్వాదశి వరుసగా సూర్యోదయం వేళకి కనుక వచ్చినప్పుడు మొదటి ద్వాదశిని మనం వెంజులి ద్వాదశి తీసుకుంటాం. ఇక ఇవాల్టి సమయం ఏమిటంటే, ఇప్పుడు ద్వాదశి వచ్చేసింది. ద్వాదశి అంటే ఏమిటి, 12వది. ఈ 12 తర్వాత 3 రోజుల తర్వాత అమావాస్యలోనూ పౌర్ణమి వస్తుంది. అమావాస్య కానీ పౌర్ణమి కానీ వస్తుంది. ఎప్పుడైతే ఈ అమావాస్య కానీ పౌర్ణమి కానీ తిథి సూర్యోదయం వేళకే వచ్చే పరిస్థితుల్లో దానికి ముందున్నటువంటి ఏదైతే ద్వాదశి ఉందో దానిలో మహాద్వాదశి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి, ఇప్పుడు కృష్ణపక్షంలో ఉన్నాం మనం. కృష్ణపక్షంలో ఉండడం వలన వచ్చే అమావాస్య సమయం ఏదవుతుందో ఈ అమావాస్య సమయం తిథి సరిగ్గా సూర్యోదయం వేళకి రాబోతోంది. కాబట్టి మనం ఇప్పుడు వచ్చినటువంటి ద్వాదశిని పక్షవర్ధిని మహాద్వాదశి, ఏకాదశి ఎట్లాగో అది సమయంలో లేదు, కానీ ఈ ద్వాదశి స్పెషల్గా వచ్చే అమావాస్య సూర్యోదయానికి రాబోతుంది. కాబట్టి దీన్ని స్పెషల్గా పక్షవర్ధిని మహాద్వాదశి అనే పేరుతోటి మనం చేయబోతున్నాము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు తమ శిష్యులకి ఒక లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి ముఖ్యంగా ప్రపంచం మొత్తం కరోనా భయంతో గడగడలాడుతున్న ఈ సమయంలో ఒక స్పెషల్ కార్యక్రమాలు, ఒక స్పెషల్ అకేషన్ లాగా ఇది వస్తుంది. కాబట్టి భక్తులందరం కూడా దీని పూర్ణ లాభాన్ని తీసుకొని సావధానంగా దీన్ని చేయడం, తద్వారా భక్తిలో పురోగమించడం. అదేవిధంగా ఈ ఫలితాన్ని ఎవరైతే ఇప్పుడు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారో ఆ కరోనాని తరిమి కొట్టడం కోసం, నశింపజేయడం కోసం, వారికి మనం దీన్ని అందించడం ద్వారా మనం సమస్త ప్రపంచాన్ని మేలుగూర్చిన వాళ్ళం అవుతాం. ఇది సాధారణంగా మనం చేసే ఏకాదశి వ్రతం ఏకాదశితోటి మొదలవుతుంది. మనం చివరికి వచ్చేటప్పటికి ద్వాదశి తిథి వచ్చేస్తుంది. కాబట్టి దీనివంటే మనం ఏకాదశి ద్వాదశి వ్రతం అనడం కూడా జరుగుతుంటుంది. ఇది సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క స్వరూపం. ఇది శాస్త్రం చెప్పబడింది. సంస్థితో భగవాన్ కృష్ణ ద్వాదశి రూపదృగ్యతః. ఇది సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క రూపం. తస్మా సంశయం త్యాజ ద్వాదశి దశమి యుత. కానీ నిశ్చయంగా ఏదైతే ఏకాదశి దశమితోటి కలిసి ఉంటుందో దాన్ని మాత్రం వదిలిపెట్టాలి. త్యాజ్యం. తస్మా సంశయం త్యాజ ద్వాదశి దశమి యుత, వదిలిపెట్టాలని చెప్తున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడు ద్వాదశి రూపంలో ఉంటాడు. కాబట్టి ఈ ఏకాదశి ద్వాదశి ఉన్నటువంటి మనం వ్రతాన్ని చేస్తున్నాం. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడో నిశ్చయం, అంతేకాకుండా ఈ ఏకాదశి మహత్యాన్ని కీర్తిస్తాడు, ఎవరైతే వింటారో వాడు నిశ్చయంగా మానసిక వేద నుంచి బయటపడతాడు, రోగపీడ నుంచి బయటపడతాడు. ఎందుకంటే మనిషికి రోగాలు ఎందుకు వస్తున్నాయి, మనిషికి మానసిక చింత ఎందుకు వస్తుంది, ఎందుకంటే పాపాల వలన. ఎప్పుడైతే మనిషి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాడో సమస్త పాపాల నుంచి వాడు బయటపడుతున్నాడు. సమస్త పాపాల నుంచి బయటపడిన కారణంగా సమస్త రోగాల నుంచి బయటపడుతున్నాడు, సమస్త మానసిక క్లేశాల నుంచి కూడా బయటపడుతున్నాడు. కాబట్టి ఈవెన్ విష్ణు రహస్యంలో ఏం పడిందంటే,
మహిమాన్వితమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని చేస్తాను అని సంకల్పించిన మాత్రానే మనిషి పవిత్రమైపోతున్నాడు అని చెప్పి కూడా విష్ణు రహస్యం చెప్తోంది. కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఏదైతే ప్రతి నెల 2 సార్లు వస్తుందో ఏకాదశి వ్రతాన్ని గృహస్థుడు ఇంట్లో ఉన్న అందరితో కలిసి చేయాలి. కేవలం తనకు కూడా చేయడం కాదు, లేదా భార్యతో చేయించడం కాదు, లేదా పిల్లల్ని వదిలిపెట్టడం కాదు, అందరూ కలిసి చేయాలి. ఒకవేళ ఆ సమయానికి బంధువులు కనుక ఇంట్లో ఉంటే వాళ్ళతో కూడా చేయించాలి. అంటే అవునండి వాళ్ళకి అలవాటు లేదు, వాళ్ళు ఎప్పుడు చేయలేదు అన్నప్పుడు కాబట్టి వాళ్ళ కోసం వంట చేసి పెట్టడం అట్లా ఎప్పుడు చేయదు. ఇంట్లో ఆ సమయానికి ఎవరుంటే అందరితో కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేయించడం గృహస్థుని యొక్క ధర్మం. కొంతమంది అనొచ్చు, అవును ఇంతవరకు ఇంతవరకు నాకు పెళ్ళే కాలేదు, ఇవన్నీ నేను ఎట్లా చేస్తాను అంటే, అటువంటిప్పుడు నువ్వు ఇంకా శ్రద్ధగా చేయాలి. శాస్త్రం ఏం చెప్తుంటే, ఎవరైతే వివాహం కానీ వాళ్ళు ఉంటారో, అది ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళు కనుక చేస్తే వారికి చక్కటి లక్షణవతి ధర్మయుతురాలైనటువంటి భార్య లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి నీకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి కన్య దొరుకుతుందో అని భయంగా ఉన్న పరిస్థితుల్లో కేవలం ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా చేయడం ద్వారా చక్కటి కన్యారత్నం లభిస్తుంది. అదేవిధంగా ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, దీర్ఘకాలిక రోగాలున్న వాళ్ళు ఏం చేయాలి? దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు 1 సంవత్సరం పాటు చక్కగా ఏకాదశి వ్రతం చేశారంటే ఆ రోగం ఎక్కడిదక్కడ నశించిపోతుంది. ఎందుకంటే పాపాలు నశించిపోతాయి, కాబట్టి రోగాలన్నీ కొట్టుకుపోతాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఇవాళ చేయబోతున్న వ్రతం ఎప్పుడైతే నిష్ఠగా చేస్తామో, ముఖ్యంగా ఈ పక్షవతి మహాద్వాదశి నిశ్చయ రూపంలో ఇప్పుడు ఉన్నటువంటి రోగాలన్నీ నశించిపోతాయి. అప్పుడు మనకు ఈ ఏకాదశి వ్రతం మీద నిశ్చయమైనటువంటి ఒక దృఢమైన నిశ్చయం, విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దీర్ఘకాలిక రోగాలకి ఏకాదశి వ్రతమే సరి అయిన మందు. అయితే ఒక్కొక్కసారి ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు రోగగ్రస్తులై ఉంటారు, వాళ్ళు ఏకాదశి వ్రతం చేయలేకపోవచ్చు. అటువంటి వారికి శాస్త్రం ఒక చక్కటి మార్గం చెప్పింది. అప్పుడేంటంటే ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారు ఏదంటే ఇంట్లో ఉన్న యజమానో లేదా భార్య ఎవరో ఇంట్లో అనారోగ్యంగా ఉన్న వారి పక్షాన వాళ్ళు వ్రతం చేయొచ్చు. అంటే అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి మరునాడు పాలన అయిపోయిన తర్వాత ఆ ఏకాదశి వ్రత ఫలాన్ని వాళ్ళకు ధారబోయాలి. ధారబోసినప్పుడు ఎవరైతే అనారోగ్య కారణంగా ఏకాదశి వ్రతాన్ని చేయలేకపోయారో వాళ్ళకు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి ఫలం లభిస్తుంది. అయితే ఎవరైతే వాళ్ళ పక్షాన్ని చేస్తారో వాళ్ళు అనుకుంటే, అయ్యో నేను వ్రతం చేశాను కానీ మొత్తం వాళ్ళకి పోయిందే అనుకోని భయం లేదు. శాస్త్రం ఏంటంటే, ఎవరైతే ఇంకోళ్ళ కోసం వ్రతం చేస్తారో వారు ధారబోస్తారో వాళ్ళకు 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ధారబోసిన వాడికి ఎట్లాగూ లభిస్తుంది, ఎవరికి ధారబోస్తున్న వాడికి లభిస్తుంది. ఎవరైతే ధారబోసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా 10 రెట్లు లభిస్తుంది. కాబట్టి వాడు ఎటువంటి దేన్ని కోల్పోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం ఇవాళ ఏకాదశి వ్రతం చేయబోతున్నాం, రేపు పొద్దున దాన్ని పాలన చేస్తాం. పొద్దునే అందరూ మనసారా అవును ఏదైతే మేము శ్రద్ధగా ఈ మహాద్వాదశి వ్రతం చేశామో, పక్షవర్తిని మహాద్వాదశి వ్రతం చేశామో, ఈ వ్రత ఫలాన్ని సంపూర్ణమైన శ్రద్ధతోటి, సంపూర్ణమైనటువంటి నిర్ణయంతో వినమ్రంగా ఈ ఫలాన్ని మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారికి నేను సమర్పిస్తున్నాను. ఎవరైతే వ్యాప్తంగా ఈ కరోనా రోగులకు చికిత్స చేయాలని ప్రయత్నిస్తున్నారో వారందరికీ ధారపోస్తున్నాను. ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో వారికి ధారపోస్తున్నాను. ఎవరైతే పోలీసు సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి చేస్తున్నారో బయట వాళ్ళకి ధారపోస్తున్నాను. ఎవరైతే సైంటిస్టులు దీనికి ఒక వ్యాక్సిన్ కనుక్కుందామని ప్రయత్నిస్తున్నారో వారికి ధారపోస్తున్నాను అని అనండి. తద్వారా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకి ఈ మహాద్వాదశి ఏదైతే ఉందో పక్షవతి మహాద్వాదశి ఆ ఫలితం వాళ్ళు లభిస్తుంది. మీరు కూడా నష్టపోయేదేం లేదు, మీకు 10 రెట్లుగా ఎక్కువ వస్తుంది. అదే కాకుండా ఇది ఇప్పుడు యొక్క అవసరం. సమస్త మానవులు పాపాల నుంచి బయటపడిన పరిస్థితి అవసరం ఇది. తద్వారా మనం వైష్ణవులమై అందరి యొక్క క్షేమాన్ని వాంఛించిన వాళ్ళం అవుతాం. మనకు శాస్త్రంలో మనకి ఇవ్వబడింది కాబట్టి ఈ సమయంలో మనం నిశ్చయంగా దీన్ని ఉపయోగించాలి. ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి
కొట్టుకుపోతుందో, నశించిపోతుందో, అప్పుడు అవును కదా, ఆ సమయంలో నేను ఏకాదశి మహాద్వాదశి ఫలితాన్ని అందరికీ నేను సమర్పించాను అని మీరు ఆనందంతో ఆనందం చెప్పుకోవచ్చు, మీకు మీరు ఆనందించవచ్చు. ఎప్పుడైతే పరుల కోసం వ్యక్తి అట్లా పాటుపడతాడో హృదయంలో ఉన్న పరమాత్మ ఆనందిస్తాడు, కృష్ణుడు ఆనందిస్తాడు. అప్పుడు మన భక్తి ఇంకా ద్విగుణీకృతమవుతుంది. ఇదే విధంగా ఏకాదశి మహత్యాన్ని చెప్తూ ఎవరైతే పితృదేవతలు ఉంటారో, తండ్రి ఉంటాడో, అంటే గతించిపోయిన తండ్రి కానీ, తాత కానీ, ముత్తాత, వీళ్ళందరికీ శ్రాద్ధ సమయాల్లో వారికి పిండ ప్రదానం చేస్తుంటారు. కానీ ఎవరైతే ఏకాదశి వ్రతం చేసిన తర్వాత వారికి ఈ ఏకాదశి ఫలాన్ని పితృదేవతలకు సమర్పిస్తారో ఆ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకి సద్గతి లభిస్తుంది, వాళ్ళకి ఉత్తమమైన జన్మ లభిస్తుంది, వాళ్ళకి ఉత్తమ మానవ జన్మ లభిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ పుణ్యాత్మలై ఉంటే ఉత్తమ లోకాలకు వాళ్ళు వెళ్తారు. ఇది ఏకాదశి యొక్క మహిమ. కాబట్టి చాలా సావధానంగా ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రాల్లో ఇది చెప్పడం జరిగింది. తర్వాత ఈ విషయం గురించి భక్త ప్రహ్లాదుడు తన కొడుకైన బలిమహారాజు చెప్తూ, ఏ విధంగా అయితే చంద్రుడిలో వేడి ఉండదు, అదేవిధంగా అగ్నిలో చల్లదనం ఉండదు, అదేవిధంగా ఏ వైష్ణవుడైతే ఏకాదశిని పాటిస్తున్నాడో వాడిలో పాపం ఉండదు, ఉండే అవకాశమే లేదు అని చెప్పి పూర్ణ సంతృప్తి చెప్తున్నాడు. అనేకమైనటువంటి ఇప్పుడు దానము కానీ, తపస్సు కానీ, తీర్థాటనం వల్ల అనేకమైన పుణ్యాలు లభిస్తుండొచ్చు. కానీ ఏకాదశి వ్రత పాలన వల్ల సమస్త పుణ్యాలు ఎక్కడ కదలకుండా ఇంట్లో ఉండి కేవలం ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా సమస్త పుణ్యాలు వాళ్ళకి లభిస్తాయి. తీర్థాటన పుణ్యము, దాన ఫలము, ఒకటేమిటి అన్నీ కూడా లభిస్తుంటాయి. ఈ సమస్త పాపాలని హరిస్తుంది. కాబట్టి ఈ వ్రతపాలన ఏకాదశి వ్రతపాలనతో సమానమైన వ్రతం ఇంకోటి లేనే లేదు అని శాస్త్రాలు అంటున్నాయి. దాంతోపాటు సాక్షాత్తుగా శ్రీకృష్ణ ప్రేయసి అయినటువంటి తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి రాధానే చెప్పింది. దీనికి మించిన వ్రతమే లేదు అని చెప్పింది. అయితే ఇందాక మొదలు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి అందరినీ సావధానపరుస్తున్నా, దశమితో కూడినటువంటి ఏకాదశిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాటించొద్దు. అంటే సాధారణంగా బయట కనిపించే క్యాలెండర్ల ప్రకారం ఏకాదశి వ్రతం చేయడానికి ప్రయత్నించద్దు. తద్వారా ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా సావధానంగా ఉండాలి. కాబట్టి ఎవరైతే వైష్ణవ దినదర్శిని ఉంటుంది, వైష్ణవ క్యాలెండర్ ఉంటుంది, ఆ వైష్ణవ క్యాలెండర్లో స్పష్టంగా ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి రాస్తుంటారు. కాబట్టి దాన్ని మీరు కళ్ళు మూసుకుని చక్కగా దాన్ని పాటించవచ్చు. అయితే ఇందాక మనం చర్చిస్తున్నట్టు ఇవాళ మనం చేస్తున్నది పక్షవర్తిని మహాద్వాదశి, కానీ నిన్న జరిగిపోయింది వరుధిని ఏకాదశి. అయితే దాని తిథి సరి అయిన సమయంలో రాలేదు కాబట్టి, సూర్యోదయం తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసి మనం ఇప్పుడు మహాద్వాదశిని తీసుకోవడం జరిగింది. అయితే ఈ వరుధిని ఏకాదశి యొక్క మహత్యం మహిమను గురించి కృష్ణుడే స్వయంగా భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజుకి చెప్పడం జరిగింది. చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఈ వరుధిని ఏదైతే వ్రతం ఉందో, పూర్వం మాంధాతనే స్వయంగా ఈ వ్రతాన్ని చేసి ముక్తిని పొందాడు, సమస్త పాపాలను చెప్పాడు, ముక్తిని పొందాడు. ఆయనలాగానే ఇంకో ఆయన దుందుమారుడు లాంటి రాజులు కూడా ఈ వ్రతం ద్వారా సమస్త క్లేశాల నుండి బయటపడడం జరిగింది అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. చెప్పి ఈ స్పెషల్ ఏకాదశి మహిమ ఏమిటంటే, రకరకాల దానాలు ఉన్నాయి ఈ జగత్తులో. ఈ రకరకాల దానాల గురించి కృష్ణుడు చెప్తూ, అశ్వదానం కంటే గజదానం శ్రేష్టం, గజదానం కంటే భూదానం శ్రేష్టం, భూదానం కంటే తిలాదానం శ్రేష్టం, తిలాదానం కంటే సువర్ణ దానం ఇంకా శ్రేష్టం, సువర్ణ దానం కంటే అన్నదానం ఇంకా శ్రేష్టం. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో అందరికీ బంగారం పంచుతున్నాడు, ఇంకో వ్యక్తి ఏమో అందరికీ అన్నం పంచుతున్నాడు. బంగారం పంచేవాడికి కూడా పుణ్యం లభిస్తుంది,
కానీ ఎవరైతే అన్నాన్ని పంచుతున్నాడో, అన్నాన్ని దానం చేస్తున్నాడో వాడికి ఆ సువర్ణ దానం కంటే ఇంకా ఎక్కువ ఫలితం లభిస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా ఈ భవిష్యోత్తర పురాణంలో. అన్నదాన ఫలం అటువంటిది, అంత మహత్వపూర్ణది. కాబట్టి అన్నదానం చాలా శ్రేష్టమైనది. ఈ అన్నదానం అయితే ఎవరైతే చేస్తుంటారో ఆ పితృదేవతలు, వారి పితృదేవతలు కానీ దేవతలు కానీ సకల జీవుల్లో సంతృప్తి చెందుతుంటారు. ఆ తర్వాత తర్వాత కన్యాదానం కూడా అన్నదానంతో సమానం అని చెప్తూ కృష్ణ ఏమన్నాడంటే, అయినా కూడా ఈ అన్నదానం కంటే కూడా పైన ఇంకోటి వస్తుంది, జ్ఞానదానం. జ్ఞానదానం సర్వోత్కృష్టమైనది అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానదానం అంటే ఏంటి? ఏదైతే ఎవరైనా ఆత్మ గురించి తెలియజేస్తున్నాడు ఆ జ్ఞానం అందిస్తున్నాడు. కొంతమంది పరమాత్మ గురించి జ్ఞానం అందిస్తున్నాడు, కొంతమంది కృష్ణ గురించి జ్ఞానం అందిస్తున్నాడు. ఇప్పుడు నేను మీతోటి ఏకాదశి వ్రత మహత్యం గురించి జ్ఞానాన్ని మీకు అందజేస్తున్నాను. ఈ జ్ఞానదానం, దీని ద్వారా మనిషి సమస్త పాపాల నుంచి బయటపడుతుంది. ఈ ఒక సెకండ్ మనం వెనక్కి వెళ్తే, అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఇస్కాన్ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లక్షలాది ప్లేట్ల ప్రసాదం అన్నాన్ని అందరికి ఎవరైతే ఈ లాకౌట్లో వాళ్ళకి కష్టమవుతుందో వారికి లక్షలాది ప్లేట్ల ప్రసాదాలు పెంచుతున్నాడు. అన్నదానం యొక్క మహిమ అటువంటిది. అయితే మనిషికి ఇటువంటి దుఃఖాలు రాకుండా ఉండాలి అంటే మనిషికి కనుక జ్ఞానం లభిస్తే, అంటే ఏకాదశి గురించి, కృష్ణుని గురించి ఏదైతే జ్ఞానం తెలిస్తే ఈ పాపాలే ఉండకుండా పోతే దుఃఖాలే రాకుండా ఉంటాయి. ఇవన్నీ చెప్తూ కృష్ణుడు ఏమన్నాడు చివరికి, అయినా ఎవరైతే వరుతిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారో, అంటే మనం ఇవాళ పాటిస్తున్నారో వారికి ఈ అన్ని వ్రతాల వల్ల కలిగే సమస్త ఫలితాలు లభిస్తున్నాయి. అది గజదానమే కావచ్చు, దానమే కావచ్చు, కన్యాదానమే కావచ్చు, అన్నదానమే కావచ్చు, జ్ఞానదానమే కావచ్చు, ఏవైనా దానాలు, తిలాదానమే కావచ్చు, భూదానమే కావచ్చు, సువర్ణ దానమే కావచ్చు, ఈ అన్ని దానాల వల్ల కలిగే సమున్నతమైనటువంటి ఫలం కేవలం ఈ వరుధిని ఏకాదశిని పాటించడం ద్వారా లభిస్తోంది అని కృష్ణ చెప్తున్నాడు. చూడండి ఎంత అదృష్టమో. కేవలం ఉన్న చోట కూర్చొని సమస్త దాన ఫలితాలను పొందుతున్నారు. ఇది ఏకాదశి యొక్క ఫలితం. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, అవునండి ఏకాదశి గురించి తెలిసింది, కానీ దీన్ని ఎట్లా పాటించాలి? దీనిలో నియమాలు ఉన్నాయా? ఏమైనా నియమాలు లేదా నిషేధాలు ఉన్నాయా అంటే, ఏకాదశిలో ముఖ్యమైనది ఏమిటంటే ఉపవాసం ఉండడం. ఉపవాసం ఉండడం అంటే దేని నుంచి ఉపవాసం ఉండాలి, దేన్ని తినాలి, దేన్ని తినద్దు అనే విషయం తెలియడం చాలా ముఖ్యం. అయితే దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉపవాసంలో కూడా ఏది తినచ్చు అనే విషయం ఫస్ట్ చెప్పింది. ఎందుకంటే మనిషికి ధైర్యం కావాలి కదా. ధైర్యం కావాలి కాబట్టి 8 రకాలైన విషయాలు ఉన్నాయి. 8 రకాలైనవి. వీటికి ఉపవాసంలో వీటి తినడం వల్ల ఉపవాస భంగం కాదు అని చెప్పారు అనమాట. అపోమూలం ఫలం పయ హవిర్బ్రాహ్మణ కామ్యాచ గుర్వోర్ వచనం ఔషధయే. ఏమిటి అంటే, మంచినీళ్ళు తాగడం ద్వారా ఏకాదశి వ్రతం భగ్నం కాదు. అదేవిధంగా పళ్ళు తినడం ద్వారా ఏకాదశి వ్రతం భగ్నం కాదు. కందమూలాలు తినడం ద్వారా ఏకాదశి భగ్నం కాదు. ఈ కందమూలాల నుంచి ఇప్పుడు సాబుదానా తయారు చేస్తున్నారు, కానీ అది డిఫరెంట్ ఫామ్ ఆల్రెడీ మార్చి చేస్తుంది. అందుకోసం మనం సాబుదానా తింటుంటాం. అయితే అది కందమూలాల కింద వస్తుంది. పాలు తాగడం ద్వారా వ్రతభంగం కాదు. నెయ్యి తినడం ద్వారా వ్రతభంగం కాదు. బ్రాహ్మణ సంతుష్టి ద్వారా కూడా వ్రతభంగం కాదు. గురువాదేశ పాలన ద్వారా కూడా వ్రతభంగం కాదు. అదేవిధంగా ఔషధాన్ని తీసుకోవడం ద్వారా, కొంతమంది అనొచ్చు మేము మందు వేసుకోకుండా ఉండలేమండి, కానీ మందులో రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, మరి వ్రతభంగం అవుతుందా అంటే కాదు. దానిలో ఎటువంటి చింత లేదు. అది ఆయుర్వేద మందువే కావచ్చు, లేదా అల్లోపతే కావచ్చు, ఏ మందైనా కావచ్చు, కానీ ఔషధం సేవనం వల్ల వ్రతభంగం కాదు అని చెప్తున్నాయి. కాబట్టి ఈ 8 మాత్రం తీసుకోవచ్చు. తీసుకోకూడనివి ఏమిటి అంటే ధాన్యం. ముఖ్యంగా ధాన్యం 2 రకాల ధాన్యాలు మన సర్వత్రా కనిపిస్తుంటాయి. ఒకటేమో బియ్యం,
ఒకటేమో బియ్యం, ఇంకోటేమో గోధుమలు, ఇంకా జొన్నలు అవన్నీ ఉంటాయి అనుకోండి. అవన్నీ కానీ మెజారిటీ ఎవరైతే సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు తీసుకునేది అంటే రైస్ అండ్ వీట్. అయితే శాస్త్రం చెప్తా అంటే బియ్యం కానీ, బియ్య పిండి కానీ, దానికి రూపాంతరాలు కానీ, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దాని రూపాంతరాలు కానీ, అదేవిధంగా పప్పులు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, రకరకాల పప్పు, ఎర్రపప్పు, తెల్లపప్పు, పసుపప్పు, ఇవన్నీ ఏది కూడా తీసుకోకూడదు. తర్వాత నువ్వుల నూనె, ఆవ నూనె, ఇవి కూడా ఏది తీసుకోదు. సాధారణంగా ఏకాదశి గురించి ముఖ్యంగా సౌత్ ఇండియాలో వాళ్ళకు ఉంటుంది. వైకుంఠ ఏకాదశి అని ఫాలో అవుతుంటారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇవాళ భోజనం చేయం, రొట్టె తిందాం అనుకుంటారు. కాబట్టి అన్నం తినకుండా ఇడ్లీలు అనుకుంటారు. ఇవాళ ఏకాదశి కాబట్టి అన్నం తినకుండా ఉప్మా తిందాం అనుకుంటారు. కానీ వారికి ఈ సరియైన అవగాహన, శాస్త్ర అవగాహన లేదు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఏకాదశి పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం తినకూడదు. దాని శాస్త్రం ఏంటంటే ఏకాదశ్యాం న భుంజీత కదాచిదపి మానవుడైన వాడు ఈ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకాదశి రోజు తినకూడదు, ఏకాదశి భోజనం చేయకూడదు అని స్పష్టంగా శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా కాబట్టి తెలియకుండానే సమస్త మానవులు ఈ ఏకాదశి రోజు నాడు భోజనం చేయడం ద్వారా పాపాలు మూట కట్టుకుంటున్నారు. వాటి గురించి సుదీర్ఘమైన వివరణ మన అనేక పురాణాలు ఇస్తుంది. నారద పురాణంలో చెప్పాను. నారద పురాణం ఏం చెప్పింది అంటే బ్రహ్మహత్యా పాతకంతో పాటుగా సమస్త పాతకాలు ఏకాదశి రోజున ధాన్యాన్ని ఆవహించి ఉంటాయి కాబట్టి ఎవరైతే వాటిని తింటారో, అన్నం తింటారో, ఆ హత్యాపాతకం వాళ్ళు లభిస్తుంది. కాబట్టి తెలియగల వాళ్ళు ఏకాదశి రోజు నాడు ధాన్యాన్ని దూరంగా ఉండాలి. అప్పుడు ఆ బ్రహ్మపాతకం అందకుండా ఉంటుంది అని నారద పురాణం చెప్తోంది. ఇక స్కంద పురాణం చెప్తోంది, వినండి. ఏకాదశి రోజు ఎవరైతే అన్నం తింటున్నారో వాడు మాతృహత్య, పితృహత్య, భ్రాతృహత్య, గురుహత్య చేస్తే ఎంత పాపం కలుగుతుందో అంత పాపం వాడికి కలుగుతోంది. అటువంటి వాడికి భక్తి ఉదయించే అవకాశమే లేదు. అటువంటి వాడిని భగవద్ధామం అనే ప్రసక్తి ఎట్లా వస్తుంది అని స్కంద పురాణం చెప్తుంది. ఇక బ్రహ్మవైవర్త పురాణం ఏం చెప్తోంది వినండి. ఎవరైతే ఏకాదశి రోజు ధాన్యం తినేవాడు సాక్షాత్ వాడు పాపాన్నే తింటున్నాడు. కాబట్టి ఎవరైతే భ్రాంతితోటి ఏకాదశి నాడు అన్నం తింటాడో అసంఖ్యాకమైన పాపాలను పొందుతాడు అని స్కంద పురాణం బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. తర్వాత విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తోంది. అది వాడు బ్రహ్మచారి కానీ, గృహస్థే కానీ, వానప్రస్థే కానీ, సన్యాసి కానీ ఎవరైతే అన్నాన్ని తింటాడో ఏకాదశి రోజు వాడు సాక్షాత్గా గోమాంసాన్ని తింటున్నాడు, గోమాంస భక్షణ చేసిన వాడు అవుతున్నాడు అని చెప్పి విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తోంది. తర్వాత పద్మపురాణం చెప్తోంది. పద్మపురాణంలో శివుడు సాక్షాత్గా పార్వతి చెప్తున్నాడు, దేవి ఏకాదశి రోజు సాక్షాత్గా భగవత్ ప్రసాదాన్ని తినకూడదు అని అన్నప్పుడు సామాన్యమైన అన్నం తినద్దు అని చెప్పాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఎవరైతే ఏకాదశి నాడు భగవంతుడికి నైవేద్యం పెడతారో, మీకు సపోజ్ ఉన్నారు, అవునండి వాడు బాలాజీ ప్రసాదం వచ్చింది, ఎవరో సంబడి కేమ్ వచ్చి ఇవాళ మేము తిరుపతికి వెళ్ళి వచ్చామండి, తీసుకోండి బాలాజీ ప్రసాదం ఇచ్చారు. తీసుకోవాలి, నమస్కారం పెట్టాలి, కానీ ఆ రోజు తినకూడదు. ఎందుకంటే అది శనగపిండితో, లడ్డు ఉంది శనగపిండితో చేస్తారు. పప్పులు తినొద్దు, అది పక్క పెట్టి నమస్కారం చేసి, అంటే అప్పుడు ఆ ప్రసాదాన్ని నమస్కరించి పక్క పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మొర్నాడు ఎప్పుడైతే మనం పాలన చేస్తామో అప్పుడు తినాలి. ఇది ముఖ్యమైన విషయం. తర్వాత మనిషి పాపం చేస్తే ఒకటి నరకానికి వెళ్తాడు, కానీ ఏకాదశి తింటే సమస్త పితరులతో పాటుగా హీ విల్ గో టు హెల్. ఇది విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తోంది. అందుకోసమే తల్లి కానీ, తండ్రి కానీ, లేకపోతే వాళ్ళది శ్రాద్ధ కర్మలు కనుక చేయాల్సి వస్తే, ఎవరైతే ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మలు చేస్తారో అప్పుడు పితృదేవతలు వచ్చి ఆ పిండాలు తినే అవకాశమే లేదు, దేవతలు వచ్చి వాటిని స్వీకరించే అవకాశమే లేదు. కాబట్టి ఎవరైతే శ్రాద్ధ కర్మ చేయాల్సి వస్తుందో ఏకాదశి నాడు వాటిని వాళ్ళు పోస్ట్పోన్ చేసి ద్వాదశి రోజున చేయాలి. అదేవిధంగా ఎవరైతే అవును నేనైతే ఏకాదశి ఉన్నాను,
కానీ మా ఇంటికి వచ్చి చుట్టాలను వాళ్ళు ఉండలేని వాళ్ళు తినిపించాడు అనుకోండి, అటువంటి వాడు కూడా నరకానికి పోతాడు. నువ్వు తినకపోవడమే కాకుండా నువ్వు కూడా ఎవరికి పెట్టకపోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ నేను వంట చేశాను, కృష్ణ నైవేద్యం పెట్టాను, ఇంట్లో తినరు అని చెప్పి బయట పనివాడికి ఇవ్వడమో లేకపోతే వాచ్మెన్కి ఇవ్వడమో అది కూడా చేయొద్దు. అది కూడా చేయకుండా దాన్ని లోపల చక్కగా దాచిపెట్టి మొన్నాడు వేడి చేసుకొని భగవత్ ప్రసాదం తీసుకోవాలి. కాబట్టి ఏకాదశి ఎంతటి మహత్వరమైందంటే సమస్త పాపాల నుంచి సమస్త రోగాల నుంచి పడడానికి ఒకే ఒక్క మార్గం కలియుగంలో. ముఖ్యంగా ఇవాటి రోజు ఏదైతే మహాద్వాదశి, ఇది సామాన్యమైన ద్వాదశి కాదు, మహాద్వాదశి, స్పెషల్ ద్వాదశి. తద్వారా మనం ఈ మహాద్వాదశి వ్రతం ద్వారా అపారమైనటువంటి పుణ్యాన్ని పొందడం జరుగుతుంది. దాన్ని మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే తీవ్రంగా కృషి జరుపుతున్న తీవ్రమైన యుద్ధం చేస్తున్నారో బయట మహమ్మారి మీద, వారికి సమర్పించే ప్రయత్నం చేద్దాం. తద్వారా మనం భగవంతుడి దగ్గర అవుతాం. అంతేకాకుండా మహమ్మారిని నశింపజేసే పెద్ద యజ్ఞంలో మన పెద్ద పాత్రను, మహాపెద్ద పాత్రని మనం స్వీకరించిన వాళ్ళమవుతాం. అయితే వ్రతాన్ని ఎంత మనం నిష్టగా చేస్తామో వ్రతాన్ని ముగించడం కూడా, సావధానంగా ముగించడం కూడా పెద్ద కార్యక్రమం, అది పెద్ద బాధ్యత. ఏ విధంగా అయితే ఏకాదశి మొత్తం పాటిస్తాం, ద్వాదశి గడియలు వస్తాయి. ద్వాదశి గడియల్లో దానికి ఒక టైం విండో ఉంటుంది. ఆ సమయంలోనే దానికి వ్రతానికి సమాపన చేయాలి, దాన్ని పారణ అంటారు. అయితే ప్రతిసారి కూడా ఆయా స్థలాలను బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి వారికి ఒక రకమైనటువంటి ఒక విండో, ఒక సమయం కేటాయించబడుతుంది. ఆ సమయాన్ని మనం వైష్ణవ క్యాలెండర్ ద్వారా తెలుసుకొని సరిగ్గా అదే సమయంలో భగవంతుని యొక్క ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని కళ్ళకద్దుకొని భగవంతుని తలుస్తూ, అవును నేను ఇప్పుడు ఏకాదశి వ్రతాన్ని ముగిస్తున్నాను అనే స్పష్టంగా సావధానంగా పలికి అవి వాటిని నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకోవడం ద్వారా అప్పుడు ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. కాబట్టి ఆ సమయాన్ని కూడా దీని గురించినటువంటి ఒక చిన్న కథ కూడా వస్తుంది, చాలా పెద్ద కథ భాగవతంలో. ఆ విధంగా అంబరీష్ మహారాజు సంవత్సర పాటు ఏకాదశి వ్రతాన్ని చేశాడు, కంటిన్యూ చేసి దాన్ని సమాపన చేసే సమయానికి ఎగ్జాక్ట్గా చాలా తక్కువ టైం దాని లోపల పాలన చేయాలి. అదే సమయంలో దుర్వాసుడు రావడం, దుర్వాసుడు లేట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా కథలు వస్తాయి. ఈ కథని మీరు వినాలి అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం భక్తివేదాంత కాలేజ్ ఆఫ్ వేదిక్ ఎడ్యుకేషన్ వారు ఈ శ్రీమద్ భాగవత కథాశతకం అనే శీర్షిక మీద 100 కథలు చెప్తున్నారు. ఆ సమయంలో మీరు కనుక వింటే ఈ కథ కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సావధానంగా సరైన సమయంలోనే దాని పాలన చేయాలి. ఆ సమయం దాటిపోయినా కూడా ఫలితం లభించదు. సమయానికి ముందర కనుక చేస్తే వ్రతభంగం అవుతుంది. సో దీన్ని మీరు సపోజ్ మీరు సమయాన్ని తీసుకోకుండా అది అయిపోయిన తెలిసింది అనుకోండి, అప్పుడు వ్రత ఫలితం లభించదు. కానీ ముందే తీసుకుంటే వ్రత భంగం అవుతుంది. సో రెండింటికి సావధానంగా ఉండాలి. ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎటువంటి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగలు, అంటే వేరుశనగ అంటే పల్లీలు, వాటిని తీసుకోవడం, ఆలుగడ్డలు, ఇటువంటివి రకరకాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ఉపవాసం చేసే శక్తిని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. కానీ సరి అయిన విషయం ఏమిటంటే ఏకాదశిని పండ్లు, పాలు, పండ్ల రసాలతోటి ఉపవాసం చేయడం సర్వశ్రేయస్కరం. ఎందుకంటే ఏకాదశి అనేది నెలకు 2 సార్లు వస్తుంది, అంటే 15 రోజులకు వస్తుంది. 15 రోజులు కనుక ఒకసారి మనం చక్కగా ఉపవాసం చేస్తే పళ్ళతో కానీ, పాలతో కానీ, మజ్జిగతో కానీ, లేదా పళ్ళ రసాలతో కానీ, లేదా ఇవన్నీ కలిపి కానీ చేస్తే అప్పుడు ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది, అనారోగ్యం దరికే రాదు. ఈ విధంగా నెలకు 2 సార్లు కనుక మనిషి చేస్తే రోగం వచ్చే ప్రసక్తే లేదు. 1 ఏళ్ళు కూడా హాయిగా ఉండొచ్చు వాడు మనిషి. దీంతోపాటు ఈ సమయంలో మనం ఆహారం తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఆహారం తక్కువ తీసుకోవడం కారణం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది, హీట్.
ప్రతి కణం కూడా మన శరీరంలో ఉన్నటువంటి మోర్ దాన్ 50 ట్రిలియన్స్. సో కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా పండ్లు పాలతోటి మనం చేయొచ్చు. తద్వారా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. తర్వాత 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ తీసుకోవడం. ఎందుకంటే శరీరంలో వేడి వస్తుంటుంది కాబట్టి ఆ వేడి తగ్గడం కోసం. అలాగే పొద్దున సాయంత్రం చన్నీటి స్నానం, తల మీదుగా స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. ఈ సమయంలో భగవద్గీతను పారాయణం చేయడం, తర్వాత లేదా భాగవతంలో ఉన్నటువంటి అంబరీష ఉపాఖ్యానాన్ని చదవడం కూడా చాలా, దాని ద్వారా బుద్ధి చాలా దాని ఆత్మ వికాసం జరుగుతుంది. తర్వాత 16 మాలల జపం ఎట్లా చేస్తాం, కానీ ఏకాదశి పూట 25 మాలల జపం చేయడం చాలా ముఖ్యం. సో ఈ విధంగా ఉపవాసం ద్వారా మన శరీరం చక్కగా ఉంటుంది. తర్వాత నామజపం ద్వారా మన మనస్సు నిర్మలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశి రోజు ఇంకోళ్ళ గురించి మాట్లాడద్దు, ఇంకోళ్ళ విషయాలు